హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంటి పరిసరాల్లో కాస్త అపరిశుభ్రంగా ఉన్న ఈగలు స్వైర విహారం చేస్తుంటాయి. ఆహారం మనుషులపై వాలుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. అసలు ఈగల వ్యాప్తికి కారణాలేంటో తెలుసుకుందాం. కొందరి ఇళ్లలో ఈగలు నిత్యం మోత మోగిస్తుంటాయి. మధ్యాహ్నం పూట వాటి విజృంభణ మరీ ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంపై వాలటమే కాకుండా మన చుట్టూ తిరుగుతూ చిరాకు తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా పల్లెటూరులో వ్యవసాయ భూములు, ఎరువు దిబ్బలకు సమీపంలో ఉండే ఇళ్లలో ఈగల సంచారం అధికంగా కనిపిస్తుంది. అసలు ఇళ్లలోకి ఈగలు ఎందుకు వస్తాయి? అవి మనుషుల చుట్టూ తిరగటానికి గల కారణం ఏంటి? వాటిని ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకుందాం. మన ఇళ్లలో కనిపించే ఈగలు కేవలం 15 నుంచి 25 రోజులు మాత్రమే జీవిస్తాయి. అవి పగటిపూట ఎక్కువగా సంచరిస్తూ నేల, గోడ, సీలింగ్ ఫ్యాన్, కిటికీల వంటి వాటిని ఆవాసంగా చేసుకుంటాయి. కిటికీల దగ్గర వాటికి కావాల్సినంత వెచ్చదనం లభిస్తుంది. అందుకే ఆ ప్రదేశంలో ఎక్కువసేపు ఉండటానికి ఇష్టపడతాయి. ఈగలు కూడా నిద్రపోతాయి. అవి నేల, మొక్కలు, కంచె తీగలు, చెత్త డబ్బాలను తమ నిద్ర కోసం ఎంచుకుంటాయి. వాటికి వాతావరణం మరీ చల్లగా ఉన్నా మరీ వేడిగా ఉన్నా నచ్చదు. అందుకే ఎప్పుడు ఒక స్థిరమైన ఉష్ణోగ్రత కోసం పాకులాడుతుంటాయి. అంటార్కిటికాలో మరీ చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ ఈగలు దాదాపు కనిపించవు. ఈగలన్నీ మురికిని ఎక్కువగా ఇష్టపడతాయి. చెత్త, మలం, పేడ, కుళ్ళిన ఆహారం, కళేబరాలపై వాలి తింటాయి. మనుషుల నివాసాలకు దగ్గరలో ఇవన్నీ ఉంటాయి కాబట్టే ఈగలు తరచూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ఈగలకు తీపి పదార్థాలన్నా ఇష్టమే. బెల్లం వంటి పదార్థాల వాసన పసిగట్టి వెంటనే అక్కడ వాలిపోతుంటాయి. మనుషుల చర్మంపై కొంత నూనె, ఉప్పు, మృత కణాలు ఉంటాయి. ఈగలు కేవలం ఇళ్లల్లో కనిపించే ఆహారం మాత్రమే తినవు. మానవ శరీరంపై ఉండే కంటికి కనిపించని వ్యర్థాలు కూడా వాటికి ఆహారమే. అందుకే వాలుతుంటాయి. ఆ సమయంలో మనం చిరాకుతో వాటిని చంపటానికి ప్రయత్నించినా సులభంగా తప్పించుకుంటాయి. వాటి తీక్షణమైన కళ్ళతో ప్రమాదాన్ని ముందే పసిగట్టి 100 మిల్లీ సెకండ్లోనే ఎగిరిపోతాయి. ఈగలు ఎక్కడ వాళ్ళన కళ్ళతో ఆ పరిసరాలను నిశితంగా గమనిస్తూ ఉంటాయి. మనుషులు తమకు ప్రమాదాన్ని కలుగచేస్తారని అవి భావించవు. ఎందుకంటే వాటి ఆహారమే మనుషులపై ఉంటుంది కాబట్టి. వ్యాధులను వ్యాపింపచేయటంలో ఈగల పాత్ర కీలకం. ఒక ఈగ మనం తినే పదార్థాలపై వాలిందంటే దానిలో 100కు పైగా వ్యాధి కారకాలు చేరినట్లే లెక్క. అంతేకాకుండా అవి గుడ్లు పెట్టినా, మల విసర్జన చేసిన వ్యాధులు వ్యాపిస్తాయి. ఈగలు ఏదైనా ఆహారం తింటే దాన్ని మళ్ళీ బయటకు రప్పిస్తాయి. ద్రవ రూపంలోకి మార్చుకొని తిరిగి కడుపులోనికి పంపించుకుంటాయి. ఆహార పదార్థాలపై లేదా మన శరీరంపై వాలినప్పుడు కూడా అవి ఇలానే చేసే అవకాశం ఉంది. ఈగలను ఎలా వదిలించుకోవాలంటే కిచెన్ పరిసరాలను, అందులోని డస్ట్బిన్స్ను తరచూ శుభ్రం చేయాలి. ఆహార పదార్థాలు, శీతల పానీయాలను ఎల్లప్పుడూ మూసివేయించాలి. ఎక్కడైనా ఆహారం కింద పడితే వెంటనే శుభ్రం చేసుకోవాలి. సింకులో పాత్రలు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. దెబ్బతిన్న పండ్లు, కూరగాయలను ఇంట్లో రోజుల తరబడి ఉంచకుండా పడేయాలి. తలుపులు, కిటికీలు మూసినా ఈగలు వస్తున్నాయంటే మరెక్కడైనా రంధ్రాలు ఉన్నాయేమో గమనించి వాటిని పూడ్చాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.